హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చరిత్ర ఎంత గొప్పదో తెలవాలంటే దాన్ని అన్వేషించే అన్వేషకుడు ఒకడు కావాలి. అయితే మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అయితే డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సెన్సేషనల్గా మారుతున్నాడు చరిత్ర విషయంలో. మన వరంగల్లో ఉన్నటువంటి హన్మకొండ ప్రాంతంలో ఉన్న భద్రకాళి చెరువులో ఇటీవలే అక్కడ ఉన్నటువంటి మత్తడిని కూల్చేసి అందులో ఉన్న నీళ్ళన్నింటిని కూడా అధికారులు బయటికి పంపించారు. సో ఇదే క్రమంలో ఆ రెడ్డి రత్నాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. ఆ చరిత్ర పరిశోధకుడు ఇక్కడికి రావడం వల్ల ఒక గొప్ప చరిత్ర అనేది ఇప్పటి వరకు నీటిలో మునిగినటువంటి చరిత్ర ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. సో అతనితో మాట్లాడి అసలు ఏంది ఇక్కడ ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది, ఇక్కడికి అసలు ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ముందుగా అసలు మీరు ఈ చరిత్ర గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్పగలుగుతారు సార్? తెలంగాణ చరిత్రకు గని ఇంకా 100 మంది చరిత్ర పరిశోధకులు రాని అనేక కొత్త విషయాలు బయటపడతాయి. సార్ మీ నేపథ్యం ఏంటి సార్? అసలు మీరు చరిత్ర గురించి ఇంతగానో తిరగాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? మాది కరీంనగర్ జిల్లా మానకొండ్రు మండలం గంగిపల్లి గ్రామం. మా నాన్న బాగా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. కమ్యూనికేషన్ హ్యూమన్ రిలేషన్స్ ఎక్కువ నాన్నకి. నాన్నతో పాటే నేను తిరిగిన అట్లా ఈ చారిత్రక ప్రాంతాల సందర్శన జరిగింది. నా 10th క్లాస్ 9th క్లాస్లోనే కర్ణాటక తమిళనాడు ప్రాంతాలు తిరిగాను. నా బిఏలో కొన్ని రాష్ట్రాలు తిరిగాను. అంటే ప్రతి పాఠశాల దశలో ఉండే అన్ని టూర్లకి వెళ్ళాను. అప్పటి నుంచే నేను ఆ పిక్చర్స్, ఆ చారిత్రక ప్రాంతాల చిత్రాలను నేను డ్రాయింగ్ రూపంలో వేసుకొని భద్రపరుచుకునేది. నా బిఎడ్లో చారిత్రక ప్రాంతాల సందర్శన అనే ప్రాజెక్ట్నే సబ్మిట్ చేశాను. అట్లా చారిత్రక ప్రాంతాల పట్ల ఆసక్తి పెరిగింది. అంటే మీరు ఒక టీచర్ అని విన్నాము, మీరు ఒక బీఈడి కళాశాలలో లెక్చరర్గా ఉన్నారని తెలుస్తుంది సార్. మీరు ఇటువైపు రావడానికి గల కారణాలు ఏంది అసలు? అంటే నేపథ్యం అంతా చరిత్ర సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి బాల్యమే కాబట్టి నేను బిఎడ్ కాలేజ్లో పనిచేస్తాను. అక్కడ పిల్లలు ఒక 20 గ్రామాలలో టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్తారు. మేము 20 గ్రామాలను చూడటానికి ప్రతి సంవత్సరం వాళ్ళని అబ్జర్వేషన్ పేరిట వాళ్ళని చూసేవాళ్ళం. అట్లా 20 గ్రామాలు ప్రతి సంవత్సరం చూస్తూ వచ్చాను. అట్లా గ్రామాల సందర్శన అనుకోకుండానే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అలాంటి సమయంలో మీరు ఇప్పటి వరకు చాలా డిస్కవరీస్ చేశారు సార్. వాటన్నిటిలో ఏది ఎక్కువ ప్రాముఖ్యత పొందింది? ఏది ఎక్కువ ప్రాముఖ్యత అన్నది కాదు, కానీ అనేక అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి వడ్లకొండ, జనగామ జిల్లా వడ్లకొండలో బూడిద సమాధులు బయటపడ్డాయి. స్టేషన్ గన్పూర్ మండలం ఇప్పగూడెంలో తార అనే ఒక విగ్రహం బయటపడ్డది, బౌద్ధ తార. తొలిసారిగా తెలంగాణలో బౌద్ధం ఉందని చెప్పిన చారిత్రక ఆధారం అది. అట్లాగే అయ్యనార్ శిల్పం ఉంది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అయ్యనార్ ఆరాధన ఉంది. అంటే అయ్యప్పకు పూర్వరూపము అయ్యనార్ అంటారు. అయ్యనార్ ఆరాధన జనగామ జిల్లా జనగామ మండలం ఎల్లంల గ్రామంలో ఆ అయ్యనార్ శిల్పం ఉంది. ఇట్లా అనేక రేర్. ఇక జనగామలోనైతే ప్రతి గ్రామంలో ఒక జైన దేవాలయం, జైన స్తంభము, జైన శాసనం ఉంది. సుమారుగా జనగామ జిల్లా పరిధిలోనే ఒక 60 శాసనాలు వెలుగులోకి తీసుకొచ్చాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని వేల శాసనాలు బయటకు రాని ఉంటాయి సార్. అయితే ఇప్పుడు మీరు భద్రకాళి చెరువు వైపు మీ దృష్టి మళ్ళింది కదా, ఇక్కడ మీరు ఏం కనిపెట్టారు? అంటే ఇది అగ్గలయ్య గుట్ట. అగ్గలయ్య ఒక డాక్టర్. ఆ అగ్గలయ్య డాక్టరు వైద్యం ఎక్కడ చేసుంటాడని ఒక అన్వేషణ ఫలితంగా అగ్గలయ్య గుట్టపైనే అగ్గలయ్య స్వయంగా ఆయుర్వేదాన్ని మందు దంచి వైద్యం చేసిన ఆ ప్రాంతాన్ని చూసాము. అక్కడ గ్రైండర్ చూసాము, దంచే రాయి చూశాను. అక్కడ ఏ పాత్ర వాడారో అనే ఒక పెట్రోగ్లిప్, ఒక చిత్ర రూపంలో కూడా అది చూసాం. ఈ క్రమంలో అగ్గలయ్య గుట్ట మీద ఆసక్తి పెరిగింది. రెండవసారి శివలింగం అట్లాంటి పెట్రోగ్లిప్స్ చూసాము. ఇక మత్తడి ఖాళీ చేస్తున్నారన్నప్పుడు ఖాళీ చేసిన రోజే వచ్చాను, ఈ ప్రాంతం అంతా చూశాను. అట్లా భద్రకాళి గుట్ట పదే పదే రావడము, డిస్కవరీ చేయడం జరిగింది. ఇక్కడ మత్తడిలో మీరు ఏమన్నా గమనించారు సార్? అక్కడ ఏమన్నా చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా బయటపడ్డాయి? ఈ భద్రకాళి పరిసరాలలో అనేక ఆలయాల నిర్మాణాలు జరిగినాయి. వాటి శిథిలాలు కూడా చూసాము. ఆ దేవాలయ శిథిలాలు మిగిలినవి కొన్నింటిని ఆ మత్తడిలో వాడుకున్నారు. చాలా చిత్రంగా ఏంటంటే అటు భద్రకాళి చెరువు ఉన్న గుట్టకి ఇటు అగ్గలయ్య గుట్టకి మధ్య తక్కువ దూరం ఉంటుంది కాబట్టి మత్తడి కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. రెండవది ఏంటంటే భైరవ గుట్టకి ఇటు అగ్గలయ్య గుట్టకి మధ్య తక్కువ దూరం ఉంటుంది కాబట్టి సుమారుగా 40 అడుగుల ఎత్తైన మట్టి కట్ట పెట్టి ఆ కట్ట కూలిపోకుండా రెండవ దఫా కూడా రక్షణ చర్యలు తీశాడు. అది ఈ కాకతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యం అని చెప్పొచ్చు సార్. మీ ఆ కట్టకు సమీపంలోనే మీరు కొన్ని శిల్పాలను కూడా కనుగొన్నారని తెలుస్తుంది. వాటి గురించి చెప్పండి సార్, ఏంటి అవి అసలు? అక్కడ భద్రకాళి చెరువు నిర్మాణము ఆ 40 అడుగుల ఎత్తైన కట్ట కింది నుంచి ఒక జల మార్గం, ఒక ఛానల్ పెట్టారు. అది ఒకటి. దానికి సమీపంలో ఒక శిలకి, చెరువు మధ్యలో ఒక శిలకి రాష్ట్రకూట లేదా చాళుక్యుల కాలం నాటి ఒక వినాయక శిల్పం అక్కడ ఉంది. అంటే ఇక్కడ సుమారుగా మేము
2, 4, 5 5 వినాయకులు ఇప్పుడు భద్రకాళి చెరువు పరిసరాలలో 5 వినాయకులు ఇవాళ ఎక్స్ప్లోర్ చేయగలిగినాం. సార్ వీటి చరిత్ర ఏమై ఉండదు సార్? అంటే ఇవి ఏ కాలానికి చెందినటువంటి విగ్రహాలు, వీటిని ఎవరు నిర్మించే అవకాశాలు ఉన్నాయి? అంటే కాకతీయులకు ముందు ఇక్కడ జైనం విలసిల్లింది, రాష్ట్రకూట పాలకులు ఉన్నారు. కాకతీయుల తొలి రాజధాని హనుమకొండనే. తొలి కాకతీయులు జైనాన్ని అవలంబించారు కాబట్టి ఇవి జైనానికి కూడా సంబంధం ఉన్న వినాయకులు అని చెప్పొచ్చు. అదైతే మనం చూడొచ్చు. తర్వాత ఈ హనుమద్గిరి తటాకాంజనేయ స్వామి ఆలయం దిగువన 2 శిలల పైన రాష్ట్రకూటుల నాటి 2 శిలలకి 2 అద్భుతమైన వినాయకులు, నంది విగ్రహాలు, సూర్యుడి విగ్రహాలు, కుమారస్వామి, మహిషాసుర మర్దిని, ఇట్లా అనేక శిల్పాలు ఉన్న శిలలు చూసాము. వీటిని భద్రపరచుకోవడం ద్వారా ఇంకా మనం ఈ సంస్కృతిని చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు అవి లోపల ఉన్నట్టు ఆ నీళ్లు తీసేంత వరకు కూడా మనకు తెలిసే అవకాశం కూడా లేకుండా పోయింది. అంటే దీనిపైన మీరు అభిప్రాయం ఏంది అసలు? మత్తడి పూడిక తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పురావస్తు అధికారులు ఉండవలసిందే. అంటే ప్రజలు కూడా దీనిపైన ఒక సెన్సేషనల్గా చూస్తున్నారు. ఏమైనా శిల్పాలు అవి బయటపడవచ్చు అని. చాలామంది మిత్రులు ఒకప్పుడు ఆలయ శిథిలాలు ఉన్నాయి అని అంటారు, కొన్ని విగ్రహాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. కాబట్టి అది ఆర్కియాలజీ పరంగానైతే అది జరగాలి. ప్రభుత్వం ఆల్రెడీ దృష్టి పెట్టింది అనేది పత్రికా కథనము. ఇక్కడ ఐలాండ్ ఒకటి ఉంది. ఐలాండ్ పైన నవీన శిలాయుగము, బృహత్ శిలాయుగం నాటి ఆది మానవులు జీవించిన ఆధారాలు ఉన్నాయి. అగ్గలయ్య గుట్ట, సిద్ధుల గుట్ట పైన అనేక గుహలు ఉన్నాయి. పడుకోవడానికి, నివసించడానికి ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే గిరి ప్రదక్షిణ మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. ప్రతి గుడిలో గుట్ట చుట్టూ ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల జాతర జరుగుద్ది. ఇక్కడ భద్రకాళి అమ్మవారిని భద్రకాళి చెరువు చుట్టూ ఒక జల ప్రదక్షిణ చేస్తే పర్యాటకులకి, ఆధ్యాత్మికవేత్తలకి, చరిత్రక పరిశోధకులకి, యువకులకి ఆకర్షణీయ ప్రాంతం అవుతుంది. అంటే ఇంకా ఇక్కడ ఏమైనా ఇంకా కనుగొనే అవకాశాలు ఉన్నాయి సార్ ఇప్పటికి? డెఫినెట్ గా ఈ గుట్ట వెనుక నుంచి ఒక రహస్య సొరంగ మార్గం ఉంది. ఈ సొరంగ మార్గం నుంచి భద్రకాళి చెరువులో స్నానం చేయడానికి 2 వైపులా మెట్లు తోల్చిన మార్గం ఉంది. అటు సిద్ధుల గుట్టకి, ఇటు అగలే గుట్టకి మధ్య యు ఆకారంలో ఉన్న చోట 2 అడుగులు వేసేటట్టుగా ఒక మార్గం ఉంది. అట్లా వెళ్తే ఒక రహస్య మార్గం, ఒక రహస్య నిర్మాణం జరిగింది. అది అత్యంత భారీ శిలలతో ఉన్నటువంటి నిర్మాణము. ఆ నిర్మాణము దేవాలయం దాన్ని చెప్పడానికి అయితే లేదు. సుమారుగా ఒక 5 అడుగుల వ్యక్తి మాత్రమే కూర్చుండి వెళ్ళగల ద్వారాలు ఉన్నాయి, ఇరుకైన ద్వారాలు ఉన్నాయి. అంటే అది సైనిక స్థావరం కానీ, ఆయుధాలను దాచిపెట్టే స్థావరం కానీ, లేదా శత్రు సైనికులను అక్కడ బంధించే అవకాశం కానీ ఉండొచ్చు. దాని కింద భైరవ శిల్పం ఉంది. ఆ భైరవ శిల్పానికి కొద్ది దూరంలో వినాయక శిల్పం ఉంది. అంటే కాకతీయులు భైరవుని ఆరాధిస్తారు యుద్ధానికి వెళ్లే ముందు. కాబట్టి అక్కడున్న సామాగ్రిని తీసుకొని భైరవుని ఆరాధించి, అక్కడ వినాయకుని ఆరాధించి, ఇటు సిద్ధలగుట్ట, ఇటు అగ్గలేగుట్ట మధ్య నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ భద్రకాళి చెరువుకు కమాన్లు నిర్మించబడ్డాయి. స్వాగత తోరణాలు ఎక్కడైనా నగరాలకు ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే అది చెరువు వైపుకుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 అది నేరుగా భద్రకాళి చెరువులోకే ఆ ద్వారాలు ఉంటాయి. అవి కూడా ఒక ఆసక్తికరమైన పరిణామమే. అయితే జైన మతంలో అట్లా చెరువు నీటిని తీసుకొచ్చి జైన శిల్పాలను అభిషేకించేది ఇట్లా ఏమైనా ఉందంటే లేదన్నారు. మనం కూడా చెరువు నుంచి నీటిని తీసుకొచ్చేది ఏదైనా ఉందా అనేది కూడా లేదు. కానీ కాకతీయ పాలకులు చెరువులే దేవాలయంగా చూశారు. కొన్ని చెరువుల తూములన్నీ దేవాలయంగా నిర్మించారు. చెరువుల తూము కట్టల పైన కూడా శిల్పాలు కనిపించాయి. కాబట్టి ఈ కాకతీయుల కాలంలోనే ఆ చెరువు నీటిని ఒక ఊరేగింపుగా, ఏనుగులతో అట్లా ఊరేగింపుగా తీసుకొచ్చి అభిషేకించే కార్యక్రమం ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే దీన్ని బట్టి మాత్రం ఇవి కాకతీయ కాలానికి చెందిన అని మనం స్పష్టం చేయొచ్చు. లేదు, ఆ తోరణాలు మాత్రం కాకతీయుల కంటే ముందు అని చెప్పొచ్చు. అంటే చాళుక్యులు, రాష్ట్రకూటుల కాలం నాటివన్నీ ముందు చెప్పొచ్చు. కాకతీయుల నాటికి తోరణాలు శిల్పకళతో ఉట్టిపడి ఉంటాయి. ఉదాహరణకి మనకి కిలా వరంగల్లో 4 వైపులా 4 తోరణాలు ఉంటాయి. ఆ తోరణాల నమూనానే ఇవాళ రాష్ట్రం అంతటా, కాకతీయ యూనివర్సిటీ ముందట, వరంగల్ ఎంట్రన్స్, హన్మకొండ జిల్లా నగరాలలో ఎంట్రన్స్ లో కూడా అవి. కానీ ఈ శిల్పాలు ఏంటంటే ముందు శిల్పాలు బోడబోడగా ఉంటాయి, శిల్పాలు ఏమి ఉండవు. ఓన్లీ తోరణం మాత్రం, శిల్పకళ అనేది భారీ శిలలతో ఎత్తైన తోరణాలు ఎలాంటి శిల్పం లేకుండా ఉన్నాయి. కాబట్టి అవి కాకతీయుల కంటే చాలా ముందు అని చెప్పొచ్చు. ఇంకా మీరు ఈ వరంగల్ పరిసర ప్రాంతాలలో ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఇక్కడ ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి అనుకుంటున్నారు, వాటి దగ్గరికి వెళ్ళాలి అని ఇలాంటి? అంటే ఇప్పుడు ఈ భద్రకాళి చెరువులోనే చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి, బండలు ఉన్నాయి, అవి దిగబడుతున్నాయి. అవి చూడాల్సిన అవసరం ఉంది. ఈ సిద్ధుల గుట్ట ఆల్రెడీ చూశాను. అయితే ఇక్కడ ఈ చెరువులోనే ఇంకొన్ని శిల్పాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే 5 శిల్పాలు బయటపడ్డాయి. అంటే ఇంకా మనం డీప్గా పరిశోధిస్తే మనం సుమారుగా 2 గంటలే, రోజుకు 2 గంటల టైమే ఉండడం వల్ల 2 గంటల్లో మాత్రమే చూడగలిగినాం. ఫుల్ ప్లెడ్జ్ ఒక టీముతో వచ్చి ప్రతి అణువు శోధించి స్థానికుల సహకారం తీసుకుంటే ఈ గుట్టనే మరింత ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అయితే సమీపంలో కూడా గుట్టలు ఉన్నాయి.
అవన్నిటిని కూడా పరిశోధించాల్సిన అవసరం ఉంది. ఓకే, చూస్తున్నారు కదండి, ఇప్పటి వరకు రెడ్డి రత్నాకర్ గారు మన వరంగల్లో ఉన్నటువంటి ఈ భద్రకాళి చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ అగ్గలయ్య గుట్ట, ఇటు సిద్ధయ్య గుట్ట, ఇవన్నిటిలో కూడా చాలా వరకు పరిశోధనలు చేసి చాలా అంశాలను అయితే బయటికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటిలో చాలా చరిత్ర దాగి ఉంది. దీన్ని పై ప్రభుత్వం దృష్టి సారించి వీటిని వెలుగులోకి తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఉంది అని చెప్తున్నారు.